హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇక లాక్డౌన్ తప్పదా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. ఆసియా డేసాలైన హాంకాంగ్ మరియు సింగపూర్లలో కరోనా వైరస్ అనగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తూ ఆందోళన కలిగిస్తూ ఉంది. కోవిడ్తో పాటు అడినో వైరస్ మరియు రైనో వైరస్ వ్యాప్తి కూడా పెరుగుతూ ఉండటంతో ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వైరస్లు ప్రత్యేకించి చిన్నపిల్లలు మరియు వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హాంకాంగ్లో 17 మరియు 13 నెలల వయసు గల చిన్నారులకు ఈ వైరస్లు సోకగా, సింగపూర్లో కేసుల సంఖ్య దాదాపు ఒక వారంలోనే 14,200కు చేరింది. ఇక సింగపూర్లో కోవిడ్-19 కేసులు గత వారంతో పోలిస్తే 28% పెరిగాయి. ఒక వారంలో 14,200 కేసులు నమోదయ్యాయి. అడినో వైరస్ మరియు రైనో వైరస్లు కూడా ఈ ప్రాంతంలో గుర్తించబడ్డాయి. ఇవి సాధారణ జలుబు నుండి న్యూమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. సింగపూర్ అధికారులు ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచడం, టీకా కార్యక్రమాలను వేగవంతం చేయటం వంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే హాంకాంగ్ మరియు సింగపూర్లలో లాక్డౌన్ అమలు చేయాలా లేదా అనే విషయంపై అధికారులు చర్చిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.